శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఆటో డ్రైవర్లకు అలాగే పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓబులదేవర చెరువులోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ పరిధిలో ఆటో డ్రైవర్లతో పాటు స్థానిక ఎస్ఐ మల్లికార్జున రెడ్డితో కలిసి రోడ్డు భద్రతా అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్డు రవాణా అధికారి శ్రీనివాసులు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రమాదాలు వస్తే ఎలా నివారించాలి అని కూడా ఇలాంటి చర్యలపైన డ్రైవర్లకు వివరించారు. ఇక అదేవిధంగా స్థానిక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర్టీసీ శ్రీనివాసులు, మోటార్ వెహికల్స్ అలాగే ఇన్స్పెక్టర్ ప్రసాదరావులు, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తదితరులు విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. మరి బండిని కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టదు దయచేసి. ఎందుకంటే నీకు కంట్రోల్ అవ్వదు. నీకు ఇట్లా తిరిగేకి నీకు చెయ్యి అడ్డం వచ్చిందంటే ఏదైనా జరిగిందనుకో, అప్పుడు ఏమైతే చెప్పు. సో కింద పడిపోవడము, ప్రమాదం జరగడము చాలా చేయితే పర్వాలేదు, ప్రాణమైపోతే. సపోజ్ మీ వాళ్ళే మీ డ్రైవర్కి ఎవరికన్నా జరిగి ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని మీరు ఎవరైనా సాయం చేస్తారా? ఒకరోజు పోతారు, మీరు అందరి తరఫున 5 కేజీలు బియ్యము ఏదో బ్యాన్లు ఇచ్చే వస్తారు. తర్వాత ఏదో ఆయనకి ఏదో మంచిగా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందనుకో, ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టదు దయచేసి. ఎందుకంటే నీకు కంట్రోల్ అవ్వదు. నీకు ఇట్లా తిరిగేకి నీకు చెయ్యి అడ్డం వచ్చిందంటే ఏదైనా జరిగిందనుకో, అప్పుడు ఏమైతే చెప్పు. సో కింద పడిపోవడము, ప్రమాదం జరగడము చాలా చేయితే పర్వాలేదు, ప్రాణమైపోతే. సపోజ్ మీ వాళ్ళే మీ డ్రైవర్కి ఎవరికన్నా జరిగి ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని మీరు ఎవరైనా సాయం చేస్తారా? ఒకరోజు పోతారు, మీరు అందరి తరఫున 5 కేజీలు బియ్యము ఏదో బ్యాన్లు ఇచ్చే వస్తారు. తర్వాత ఏదో ఆయనకి ఏదో మంచిగా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందనుకో, ఇన్సూరెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో ప్రమాదాలు ఎందుకు జరిగేదంటే ఓవర్ స్పీడు, తర్వాత వాహనానికి సంబంధించినటువంటి ఆర్సీ, ఇన్సూరెన్స్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మరియు హెల్మెట్ల గురించి హెల్మెట్ ధరిస్తే ఎంత ప్రయోజనాలు ఉంటాయి, అదేవిధంగా కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలని, డ్రైవర్తో పాటు మిగతా ప్యాసింజర్లు కూడా హెల్మెట్ వేసుకోవాలని, మరియు సెల్ ఫోన్ల గురించి కూడా సెల్ ఫోన్ దానివల్ల జరిగే ఉపయోగము మరియు అనర్థాల గురించి కూడా చెప్పడమైనది. అదేవిధంగా మరియు హిట్ అండ్ రన్ కేసులు, తర్వాత గుడ్ సమార్టియన్ పాలసీ, వీటంతా కూడా ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, వీటి మీద కూడా విద్యార్థులందరూ కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడమైనది. ప్రమాదాలు ఎందుకు జరిగాయి? రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ ఈ విజ్ఞాన్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు కానీ అలాగే కరస్పాండెన్స్ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది. చిన్నపిల్లలకు ఎందుకు అవగాహన అంటే, నేటి పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నది 10 మందికి తెలియజేస్తారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా చేస్తే తప్పు, ఇలా చేయాలి రోడ్ల మీద అని చెప్పి సలహాలు ఇవ్వడానికి వాళ్ళు, ఎందుకంటే పిల్లల మాట అయితే తల్లిదండ్రులు బాగా వింటారనే ఉద్దేశంతో ఇక్కడ వారికి సమావేశాన్ని నిర్వహించడం అనేది. ముఖ్యంగా ఒక ప్రమాదం అనేది ఒక వ్యక్తి మరణం కాదు, ఒక వ్యక్తి ఇంజురీస్ కాదు, ఆ వ్యక్తి యొక్క కుటుంబము రోడ్డున పడుతుంది. కాబట్టి రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనే వాటి మీద పిల్లలకు అవగాహన కల్పించడం అనేది. యాక్సిడెంట్ అయితే జరిగిందంటే మీ బండి ఎవరైనా ఎక్కుతారా? మరి బండిని కండిషన్లో పెట్టుకోండి, మీరు కండిషన్లో ఉండండి. దయచేసి మందు తాగి బండి తోలండి. మీ పక్కన ఆ పక్కన